ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమన్నారాయణ తన కూతురు దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా జరిగినవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నా మనవరాలు జోష్న నిశ్చితార్థం జరగబోతున్నాము. అందుకే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము. మీరు వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, ఏంటి మీ మనవరాలు పిలిస్తే మీరు ఇక్కడికి వచ్చారా, అంతేగాని మీకు పిలవాలని లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన మాత్రం, కార్తీక్ నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది, రాను సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటూ కార్తీక్ని విసిగిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, నా మనవరాలు కోరిక ప్రకారమే మిమ్మల్ని ఇక్కడ పిలవడానికే వచ్చాను తప్ప, అందరు బాగుండాలని ఇక్కడ పిలవడానికి వచ్చామే తప్ప మాకు ఇక్కడికి రావాలన్న ఆశ ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సుమిత్ర కాంచన దగ్గరికి వెళ్ళి, వదిన మీరు ఎలాగైనా సరే నిశ్చితార్థానికి రావాలి అని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, పిలవాల్సిన వాళ్ళని మాత్రమే ఇంకెవరిని పిలవద్దు అని చెప్పే మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ బాధపడుతూ ఉంటుంది. తనంటుంది నన్నే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, మన పరువు తీసేసే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పిలవకూడదు, మనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా పిలవద్దు అని చెప్పేసి దీపం చూసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, ఏంటి మమ్మల్ని అంటున్నారు కదా, ఆ మాటలు నా భార్యనే కదా అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ పిలువని పేరంటానికి మాకు రావాల్సినంత అవసరం కూడా లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, నువ్వు మీ అమ్మ మాత్రం రావచ్చు, క్యాటరింగ్ ఎలాగో ఇచ్చాము కాబట్టి తను కూడా వస్తుందిలే అని చెప్పేసి